మీ అవయవాల్ని నోరు కానివ్వండి, నాలుగు కానివ్వండి, పెదవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండర్రా అంటున్నాడు. దేవుడు ఎంత మంచోడండి. రెండు చేతులు తీసుకుంటాడు, ఒక చేతిలో గ్లాస్ ఉంటుంది, ఒక చేతిలో సీసా ఉంటుంది. ఏమంటే ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు, చక్కగా పోస్తాడు, మంచి రంగు. ఏమంటే ఒక గుట్టకేస్తాడు, ఆనందంగా వేస్తాడా అంటాడు. విషం తాగాడా, విషమే తాగుతున్నాడు. మరి ఎలా అయిపోయాడండి. ఆ తర్వాత ముక్కుందా తినడానికి అంటాడు. ముక్క కావాలా, కక్క తింటావా, తేను. ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా, మీద నుంచి ఏదైనా పోతే చేస్తాను. తాగితే ధైర్యం వస్తుందండి అంటాడు. పాపం ఈ చేతిని సీసా, ఈ చేతిలో గ్లాసు, ఈ రెండింటినీ చూస్తున్న రెండు కళ్ళు, ఆ మసాలా వాసన, ఇలా వాసన చూస్తా, మంచి నాటు సరుకురా అంటాడు. మంచి నాటు సరుకు వాసన చూస్తాడు. ముక్కెందుకు వాడాడు? వాసన చూడటానికి, విషయాన్ని వాసన చూడటానికి. కళ్ళు ఎందుకు వాడుతున్నాడు? పొంగిపోతున్నాడు, దాని రంగు చూసి దాని పొంగు